ఇది ఓకే గుణశేఖర్ గారు, మీరు అన్కాంప్రమైజ్డ్గా వెళ్ళండి. మనం డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ మనం 100% జనానికి ఒక ఆథెంటిక్గా ఇవ్వగలిగితే వాళ్ళు ఆదరిస్తారు. మీరేమి మనం మార్కెట్ సంగతి వదిలేండి, నేను చూసుకుంటానని మాకు ఫుల్ సపోర్ట్ ఆయన ఇచ్చారండి. సో అందువల్ల ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్స్ లేవు ఈ సినిమాకి. నేను రుద్రమదేవికి సోల్ ప్రొడ్యూసర్ని, సో అందువల్ల చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి లేవండి. అలాంటివి లేకుండా ఇంకా టోటల్ అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసామండి. అంటే కరెక్ట్గా 1 year ప్రీ ప్రొడక్షన్ చేసాం. ప్రొడక్షన్ షూటింగ్ పార్ట్ జస్ట్ 81 days అండి. 81 daysలో ఫినిష్ చేసాం. ఇలాంటి సినిమా మీరు 81 daysలో చేశారంటే గ్రేట్ అండి. గ్రేట్. పోస్ట్ ప్రొడక్షన్ 1.5 years. సో ఎందుకంటే సీజీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో అలా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేయడానికి మేము కంప్లీట్ క్వాలిటీ మీదే ఉండటానికి దిల్ రాజు గారి సపోర్ట్ ఎంతైనా చెప్పుకోదగ్గది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఆ విషయం మీద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు రిలాక్స్డ్గా మీ క్రియేటివిటీ మీద మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగారు. సూపర్బ్ అండి. అండ్ దేవ్, హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్. మీరు ఫస్ట్ రావటమే ఎవరైనా ఏదైనా లైట్గా ఒక సోషల్ సినిమా అలా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏమైనా తీసుకుంటారు, కానీ మీరు తీసుకోవడమే ఒక ఫ్యాంటసీ, ఒక మైథాలజీ సెలెక్ట్ చేసుకున్నారు. మీకు భయం అనిపించలేదా? చాలా చాలా. దర్బార్ సీన్ లో ఒక 100 feet long is the length of the set, and sir is in that corner and sir said I should hear your dialogues here. Wow. So avuna meer ala cheppara ba sa time lo long throw long throw I should listen what you say. So that's what from there it started, no? So it's like, so he gave me all the confidence. మీకు గుర్తుందా ఒక ముక్క ఏదైనా అందులోని డైలాగ్? Oh my god, it's all very big. అంటే ఇప్పుడు గుర్తుందా అంటున్నాను నేను. ఏది ఆ లాంగ్ త్రో అక్కడ మనం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాం కాబట్టి రామోజీరావు గారికి వినపడాలి. That's a torture. One anything that you remember, maybe somewhere in the It's a scene which he is sitting on the throne and saying about the addressing the people. Okay. So it's like ఇది పురు రాజ్యమే కాదు, రైతు రాజ్యం. హాలికుల క్షేమమే పాలకుల లక్ష్యం. రైతు చెమటతో తడిసిన మట్టి సంపద అవుతుంది, రైతు కన్నీళ్లతో తడిసలైన కాష్టం అవుతుంది. ఇక దున్నేవాడిదే భూమి, రైతు నేల మీద రాజుకు కూడా పెత్తనం లేదని శాసనం చేస్తున్నాను. నన్ను మాత్రం అడగండి, అయితే నిజంగా కాదు. అంటే ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఒకటి మైథాలజీ చేస్తున్నాను, సెకండ్ గుణశేఖర్ గారు దాని డైరెక్టర్ తో, థర్డ్ సమంత గారితో నేను చేస్తున్నాను. దాని వల్ల చూసారా ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే నిద్రలో దేవ్ అని లేపినా దున్నేవాడి దేవ్, డైలాగ్ చెప్పేవాడిదే రాజ్యం. So cute, కానీ great. No, my biggest happiness was she was the third person. She is there. That is my biggest relief. That's all. Yeah. Yeah, actually speaking. Exactly.